ఈరోజు చిన్నపిల్లల కథలో భాగంగా మృగరాజు బహుమానం అనే కథని అయితే చూస్తాము. మృగరాజు సింహం దగ్గర వారసత్వంగా వచ్చిన ఒక బంగారు కంకణం ఉండేది. వజ్రాలు పొదిగిన ఆ కంకణాన్ని ఎప్పుడూ తన కుడి చేతికి ధరించేది సింహం. మృగరాజు దయాదాన గుణాలు ఎక్కువ. సింహానికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఎట్టకేలకు సింహం రాణి గర్భవతి అయ్యింది. సింహం రాణికి పురుడు పోసింది కోతి. మగబిడ్డకు జన్మనిచ్చింది సింహం రాణి. ఆ విషయం కోతి వెంటనే మృగరాజు సింహానికి తెలియజేసింది. ఆనందము పట్టలేక మృగరాజు మిత్రమా, శుభవార్త చెప్పి సంతోషపెట్టావు. ఏదైనా కోరిక కోరుకో, తప్పక తీరుస్తాను అన్నాడు మృగరాజు. మృగరాజు చేతికున్న బంగారు కంకణాన్ని కోరింది కోతి. కంకణం కోరడంతో మృగరాజు కంగారు పడ్డాడు. ఆ కంకణం వారసత్వంగా తన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. ఆలోచనలో పడింది సింహం. మిత్రమా, నీకోసం ఇటువంటిదే మరొకటి ఇస్తాను అంది. అది నీకు బాగుంటుంది, ఆలోచించు అన్నాడు. ఇస్తే ఆ కంకణమే ఇమ్మని పట్టుబట్టింది కోతి. మృగరాజు మరోసారి ఆలోచించకుండా కోతికి వజ్రాలు పొదిగిన బంగారు కంకణాన్ని బహుకరించాడు. కోతి ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకొని ఇంటికి బయలుదేరింది. కోతి అలా పోతూ ఉండగా దారిలో ఏనుగు కనిపించింది. చేతికి మెరుస్తున్న కంకణాన్ని చూసి కోతి బావా నీ చేతికి బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది ఏనుగు. ఇది మృగరాజు కానుక అని చెప్పింది కోతి. ఇంతలో బంగారు కంకణం చేతి నుంచి జారి కింద పడింది. కింద పడ్డ ఆ కంకణాన్ని చేతిలోకి తీసుకోయింది. ఈ పాడు కంకణం ఇంత వదులుగా ఉందేమిటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీకు నచ్చలేదు అంది ఏనుగు. కోతి కంకణాన్ని కాలికి తొడుక్కుంది. కోతి అలా నడుచుకుంటూ పోతూ ఉండగా దారిలో తోడేలు కనిపించింది. కోతి బావా నీ కాలికి ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది తోడేలు. మృగరాజు బహుమానం అని చెప్పింది కోతి. ఇంతలో కాలి నుంచి బంగారు కడియం జారిపడింది. కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకొని ఈ దరిద్రపు కంకణం ఇంత పెద్దగా ఉందేంటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీ కాలికి అందంగా లేదు అంది. తోడేలు కోతి కంకణాన్ని తోకకు తగిలించుకుంది. అలా కోతి పోతూ ఉండగా దారిలో ఉడత కనిపించింది. కోతి బావా నీ తోకకు తగిలించుకున్న ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది ఉడత. ఇది మృగరాజు కానుక అంది తోక నడుస్తూ కోతి. ఇది నీ తోకకు చాలా చక్కగా లేదు అంది ఉడత. ఈ చెండాల కంకణం నా తోకకు నిలవడం లేదేంటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. కంకణం తోక నుంచి జారి కింద పడింది. దాన్ని తీసుకొని వేసుకుందామని తలకెక్కించింది. అది తలకు ఇరుక్కుపోయింది. బాబోయ్ నా తల అని అనుకుంటూ మృగరాజు దగ్గరికి పరిగెత్తింది. అక్కడే ఉన్న ఎలుగుబంటి, నక్క, కోతి కష్టపడి తల నుంచి కంకణం వేరు చేసి కోతి చేతిలో పెట్టాయి. అది దగదగా మెరుస్తూ ఎంతో అందంగా కనిపించింది. కంకణం అందంగానే ఉంది. అది బలిష్టమైన మృగరాజు చేతికి సరిపోయి హుందాగా ఉండేది. కానీ సన్నగా ఉండే తన చేయి వదులయ్యి అసహ్యంగా ఉంది. లోపల బంగారు కంకణానిది కాదు, తనదేనని తెలుసుకుంది కోతి. ప్రభు, నన్ను క్షమించండి. అత్యాశకు పోయి వారసత్వంగా వస్తున్న మీ చేతి కంకణాన్ని పట్టుపట్టి అడిగాను. ఈ కంకణం మీ బిడ్డకు నా కానుకగా ఇస్తున్నాను, కాదనకుండా స్వీకరించండి అంది కోతి. మృగరాజు కోతిని దగ్గరకు తీసుకొని అటువంటిదే కోతి చేతికి సరిపోయి మరో కంకణాన్ని తొడిగాడు. కోతి సంబరంగా కంకణాన్ని చూసుకుంటూ చక్కగా ఇంటికి పోయింది. ఇదండి మృగరాజు బహుమానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.